ఆ యొక్క గ్రంథం గురించి మళ్ళీ ఒకసారి చదివి అతని పోటీ చేద్దాం అనుకుని చెప్పి అనుకుంటాడు. కానీ రాత్రి చదివితాడు, దొరకదు. శిష్యులు అడుగుతాడు, దొరకదు. చాలా మంది అడుగుతాడు, దొరకదు. అయ్యో ఇదేందో కథ, నేను ఓడిపెట్టేట్టున్నాను చెప్పి రాత్రి ఉడాయిస్తాడు. తర్వాత పొద్దున్న వచ్చేసరికి తెలిసిపోతుంది ఆయన పండితుడు పారిపోయాడు. ఇదేంటి కథ అనుకుని చెప్పి రాయల వారు వచ్చేసరికల్లా అక్కడ ఏమనుకున్నాడంటే, ఏంది ఈ కథ రామలేక, ఏం చేసినావు, ఏంది నీ గ్రంథం అనుకున్నంటే, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే పట్టు వస్త్రం ఓపెన్ చేసిన తర్వాత అట్టముక్క ఓపెన్ చేసిన తర్వాత అందులో విప్ప చెట్టు అని ఉంటుంది. విప్ప చెట్టు యొక్క కర్ర ఉంటుంది. ఆ కర్రకు ఒక తాడు ఉంటుంది. అంటే ఈ తాడు ఏంటంటే బర్రె కడతారు. ఈ తాడుని కట్టేదాన్ని సంస్కృతంలో తిలాకాష్ట బంధన అంటారు. అది గ్రంథం కాదు.